నమస్తే, వెల్కమ్ టు ఏనా న్యూస్ అప్డేట్స్. ఈ నెల 27న 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 2 టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సీరియస్గా తీసుకోనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్ళూరుతుంది. నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది. దీంతో ఇదే అదనుగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు. 3 చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ను పెట్టి జోరుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ సైలెన్స్, బీజేపీ సై. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా, అది జనరల్ ఎలక్షన్ అయినా, బై ఎలక్షన్ అయినా పోటీకి సై అంటూ సమరంలో దూకిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమై బీఆర్ఎస్ ఎన్నికలంటేనే వణుకుపుడుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల్లోనూ ఓటమి పాలైతే ఆ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ వస్తుందనే భయంతో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ఆ ఖాళీని ఆక్రమించేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మినహా దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఆ పార్టీ పోరాడింది. సాగర్, మునుగోడు కోల్పోయినప్పటికీ దుబ్బాక, హుజూరాబాద్లో విజయం సాధించింది. 2023లో జరిగిన అసెంబ్లీ, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ గతంలో పోలిస్తే మెరుగైన స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని 1 స్థానం నుంచి 8 స్థానాలకు పెంచుకున్న కమలం పార్టీ ఏకంగా 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. తాజాగా ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత విజయబేరు మోగించడంతో తమ తర్వాతి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించింది ఆ పార్టీ నేతలు. తాజా ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని భావిస్తున్నారు. టీచర్ల సంఘాలతోనూ డి అంటే డి. సాధారణ రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తుంటాయి. మహా అయితే అధ్యక్షులకు పరోక్షంగా మద్దతు ఇస్తుంటాయి. కానీ ఈసారి బీజేపీ రూట్ మార్చింది. 2 చోట్ల తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపింది. 2023లో మార్చిలో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డిని బరిలో దింపి గెలిపించుకున్నది. తాజాగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను, ఇదే స్థానం నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని పోటీలో నిలిపి ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పిఆర్డియు, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీ పోటీ పడుతుంది. తమకు మద్దతిచ్చే తపస్ ఇతర సంఘాలతో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేసింది. 20 మందికి ఒక ఇన్ఛార్జ్. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నది. కనీసం 2 స్థానాల్లో అయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ని తామే ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. బూత్ లెవెల్, అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా ఎమ్మెల్సీ నియోజకవర్గంగా ప్రత్యేకంగా కమిటీలు వేసి ప్రచారాన్ని ఉధృతం చేశారు. టీచర్ సెగ్మెంట్లో ప్రతి 20 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా, గ్రాడ్యుయేట్ స్థానంలో 100 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలి స్వయంగా జిల్లాకు వెళ్లి ప్రచారం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఆర్ఎస్ఎస్ సహా దాని అనుబంధ సంఘాలకు ఆ పార్టీ ప్రచారంలో దింపింది. ఈ ఎన్నికల్లో చేసే ప్రచారం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుందనే భావనలో బీజేపీ ఉంది. దీంట్లో విజయం సాధిస్తే రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని యోచిస్తుంది. కాంగ్రెస్లో కరీంనగర్ ఒక్కటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ కేవలం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రమే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. గతంలోనూ ఇదే సాంప్రదాయం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు పోటీ చేసే వారికి అధికారికంగానో అనధికారికంగానో మద్దతు ఇచ్చే వాళ్ళమని చెప్తున్నారు. ఈసారి ఆ పని కూడా చేయలేదు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఆయనకు మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్లోని ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. ఇలా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు వదులుకున్న అధికార పార్టీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని మాత్రం కీలకంగా తీసుకుంది. ఆ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ 4 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు ఉండటంతో ఎలాగైనా దాన్ని గెలవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.